కాకినాడ వెంకట్ నగర్లో కాకినాడ మాజీ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆయన నివాసంలో సమావేశం నిర్వహించారు. 6 నెలల నుండి బియ్యం అక్రమ రవాణా అని కాకినాడలో జరుగుతుందన్నారు. పోయిన సంవత్సరం సంక్రాంతి పండుగకు హెచ్ఎంఎస్ అనే సంస్థలో 1600 మంది కార్మికులు 4 కోట్ల రూపాయలు బోనస్ పంచుకున్నారన్నారు. మంచి అభిప్రాయం కాబట్టి నాన్నకి ఈ సజెషన్గా చెప్తున్నారు. బాండ్లు అనేవి తీసుకోవడం వల్ల అది టీడీఆర్ బాండ్ ఎక్కడొక్కడే కాదు అరికడదాం. కాకినాడలో గంజాయి కానీ డ్రగ్స్ కానీ వస్తే పోరాడదాం. 100% మీకన్నా ఎక్కువ చెప్తున్నాను అరకట్టాలని 100% చేద్దాం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రైస్ సంబంధించి 6 నెలల నుంచి కాకినాడలో ఏదో రైస్ వెళ్ళిపోతుందని చాలా పెద్ద పెద్ద స్టోరీలు అల్లేసి చాలా పెద్ద ఎత్తున ప్రచారాలు చేసేసి దాని వెనకాల ద్వారంపూడి కుటుంబం ఉందని అనేసి చాలా రకాలుగా మనం పబ్లిసిటీ చూస్తున్నాం. నేను ఎమ్మెల్యే అయ్యే టైంకి 2019 ఎమ్మెల్యే అయ్యే టైంకి రైసు గోపాలపురం అంటే ఒరిస్సా, పారాదీప్, వైజాగ్, కాకినాడ, కృష్ణపట్నం, చెన్నై, కాండ్ల మధ్యలో కొంచెం టుట్టుకోరింగ్ అందరు ఎక్స్పోర్టర్లు అక్కడి నుంచి చేసుకునేవారు. నేను వచ్చిన తర్వాత రైస్ని అంటే ఆల్మోస్ట్ ఆల్ 98% ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యే రైస్లో 98% రైస్ కాకినాడ ఎక్స్పోర్ట్ అయ్యేలా చేశాను. గర్వంగా చెప్తున్నాను, కాకినాడ ఎక్స్పోర్ట్ అయ్యేలా చేశాను. దీనివల్ల కాకినాడ లారీ వాళ్ళందరూ బాగుపడ్డారు, దీనివల్ల బోట్ల వాళ్ళందరూ బాగుపడ్డారు, బాధ్యుల వాళ్ళందరూ బాగుపడ్డారు.